అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తల్లిదండ్రుల ప్రాణాలను కిరాతకంగా హరిచేశాడు. కుటుంబ కలహాలే ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే చావటికోట పంచాయతీకి చెందిన తుర్రవాడ గ్రామంలో నివసిస్తున్న సన్యాసిరెడ్డి వయస్సు 56 సంవత్సరాలు. ఆయన భార్య బోడమ్మ వయస్సు 53 సంవత్సరాలు. చేనిపాకలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వారి కుమారుడు మల్లిరెడ్డి తరచూ మద్యం సేవిస్తూ కుటుంబంలో గొడవలకు కారణమవుతున్నాడు. శనివారం జరిగిన ఘటనలో డబ్బుల విషయంపై తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన మల్లిరెడ్డి మద్యం మత్తులో ఆత్మ నియంత్రణ కోల్పోయాడు. అకస్మాత్తుగా చేతిలోని గొడ్డలితో దాడి చేసి తల్లిదండ్రులను అక్కడికక్కడే నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లిరెడ్డి మద్యం బానిసై మానసిక స్థిరత్వం కోల్పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనతో తుర్రవాడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.